హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. ఈరోజు అయితే తమిళ చూశారు కదా, కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చాను. చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో నేనైతే ఈ వీడియో చేయాలని అయితే అనుకుంటున్నాను. సో కానీ అయితే నాకు వీలు పడడం లేదు, ఎందుకంటే ఈ ఐటీ కంపెనీలో నా కార్ అటాచ్మెంట్ చేసిన కాంచెల్లి సో చేద్దాం అని అయితే. సో ఈరోజు అయితే ఎట్టకేలకు సెకండ్ అంటే సాటర్డే సండే మనకు ఐటీ కంపెనీలో మనకైతే వీక్ ఆఫ్ ఉంటుంది కాబట్టి సో ఈరోజు అయితే మంచిగా ఫ్రెష్గా కార్ని అయితే ఫుల్ బాడీ వాష్ అయితే నేనే సెల్ఫ్గా చేసుకున్నాను. మంచిగా ఫుల్గా బాడీ వాష్ చేసేసుకుని జస్ట్ మీతో ఇట్లా నా యొక్క మంత్లీ ఎర్నింగ్ వీడియో ఎంత వచ్చింది ఏంటిది, అదేవిధంగా యూట్యూబ్ నుంచి కూడా ఇప్పటివరకు నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఏంది క్లియర్ కట్గా సో చూసుకుందాం ఈ వీడియోలో. సో మొత్తం నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మాత్రం చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము యూట్యూబ్ జర్నీ గురించి కొద్దిసేపు అయితే మనం మాట్లాడుకుందాం. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాంచెల్లి ఇప్పటి వరకు సో మనకు ఎంత యూట్యూబ్ ద్వారా ఎన్ని డాలర్స్ వచ్చినాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఎలా ఏ విధంగా వచ్చారు మనకి ఏందనేది సో క్లియర్ కట్గా వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంది అని నేను చెప్తే, యూట్యూబ్ దాదాపు 2 years దాటింది మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం సరిపోదు, చేయగానే సరిపోదు. యూట్యూబ్ చాలా మంది అనుకుంటారు అరే యూట్యూబ్ ద్వారా పైసలు సంపాదించవచ్చు, యూట్యూబ్ ద్వారా అంత వస్తాయి ఇంత వస్తాయి. కొంతమంది చాలా మంది వీడియోలు చేసి యూట్యూబ్ ద్వారా ఇంత డబ్బులు వచ్చినాయి అంత డబ్బులు వచ్చినాయి అని చాలా మంది చెప్పుకుంటారు, తమిళ చేసి చెప్తుంటారు. బట్ నాకు వచ్చింది అంతగా ఏమైతే లేదు, ఎందుకంటే మనకు వ్యూవర్షిప్ చాలా తక్కువ. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి ఎక్కడైనా చూడండి వ్యూస్ దేనికి వస్తాయి ఎక్కడ వస్తాయి అని అంటే ఎంటర్టైన్మెంట్, కామెడీ సెన్స్ ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్కి మాత్రమే ఎక్కువగా మనకు వ్యూస్ రావడం జరుగుతుంది. సో మనది దానికి సంబంధించింది కాదు, ఓన్లీ బిజినెస్ ఎర్నింగ్ సంబంధించింది. సో ఎర్నింగ్ సంబంధించింది ఎక్కువగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు, ఎందుకంటే మనకు ఎట్లుంటదంటే డైలీ రొటీన్ ఉంటుంది లైఫ్ అనేది. మనకు కొత్తగా చూపిస్తే మనకు కూడా సబ్స్క్రైబర్స్ వస్తారు. బట్ మనము కొత్తగా చూపించేది ఏంటంటే అది కొంచెము దాంట్లో నిజాయితీ అనేది కొంచెం ఉండదు దాంట్లో. ఎందుకంటే ఎవ్రీడే మనం నిజాయితీగా చూపించేది నచ్చరు జనాలు. బేసికల్లీ జనాలకు నచ్చేది ఏంటంటే ఎంటర్టైన్మెంటే అది. సో ఎనీవే మనమైతే దాని జోలికి పోము, దాని స్టైల్లోకి పోము. ఎందుకంటే చూసేనేమో లక్షల వ్యూస్ వచ్చిన వాళ్ళ వీడియోస్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి కంటెంట్ ఉంటుంది ఏంటిది అనేది. సో మనకు బుద్ధి జ్ఞానం ఉన్న ప్రతి ఒక్క మనిషికి అర్థమవుతుంది అది. ఎందుకంటే చెత్త వీడియోలకు లక్షల వ్యూస్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తుంటాయి. బట్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ను గ్రాస్పిక్ చేసుకొని వాళ్ళు డబ్బులు అనేది యూట్యూబ్ ద్వారా ఎర్నింగ్ అనేది చేస్తారు. బట్ మనకు అది అవసరం లేదు, ఎందుకంటే ఆడియన్స్ ఇంట్రెస్ట్ దేనికి చూపిస్తారు అంటే ఎక్కువ శాతము ఏదన్నా డిఫరెంట్గా నెగిటివిటీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అరే వాళ్ళ ఇంట్లో గొడవ అయిందట, ఇద్దరు లవర్స్ విడిపోయిర్రట, వాడిని వీడు దన్నిండట, వీడు వాడిని దన్నిండట అని తమ్నైల్స్ చూస్తుంటా, కొన్ని టాపిక్స్ టైటిల్స్ చూస్తుంటా, వాటికే ఎక్కువ వ్యూ రేషియో అనేది రెవెన్యూ జనరేట్ అనేది అవడం జరుగుతుంది. ఇంకోటి ఏదో ఈ మధ్యలో ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ, చాలా వింతగా కొత్తగా, ఎందుకంటే ఆడియన్స్ ను గ్రాస్పిక్ చేసుకోవడానికి అదొక వే ఆఫ్ థంబ్నైల్, వే ఆఫ్ స్టైల్ అన్నట్టు అదొకటి. ఎందుకంటే అబ్బా ఏం జరిగింది, ఎమోషన్ ను గ్రాస్పిక్ చేసుకుంటారు ఆడియన్స్. ఏం జరిగింది, సో ఎట్లా చేసిరు ఏంది అనే దాని గురించి చాలా ఇంట్రెస్ట్ గా ఉండేటట్టుగా పెడుతుంటారు తమిళ అయినా కానీ. సో మనకైతే అంత డబ్బులు ఏం రాలేదు, బట్ మనకు వచ్చిన ఎర్నింగ్, వచ్చిన యూట్యూబ్ ద్వారా వచ్చిన సంపాదన మనం జెన్యూన్ గా చెప్పుకుంటాం. ఎక్కడ మనం చేసిన కష్టానికి ప్రతిఫలం తక్కువ ఉండొచ్చు, బట్ తక్కువ ఉన్నా కానీ మనకు ఫ్యూచర్లో రావచ్చు రాకపోవచ్చు, మనం వచ్చిన దాంతో సాటిస్ఫాక్షన్. ఓకేనా? సో ఒకవేళ మనది జెన్యూన్ కంటెంట్కు ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు,
బట్ ఎనీవే అది వదిలేయండి ఇక మొత్తానికైతే. సో మనకైతే రీసెంట్ గానే 5000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయాము. చాలా మంది, కొంతమంది నా సర్కిల్లో నా ఫ్రెండ్స్ కూడా నీకు సబ్స్క్రైబర్స్ రేషియో అని చాలా స్లోగా వస్తుంది. నాకు స్లోగా వచ్చినా చాలు, నాకు వచ్చిన ఒక సబ్స్క్రైబర్ అయినా జెన్యున్ గా ఉండేవాడు, జెన్యున్ గా ప్రతి ఒక్క వీడియో పెట్టిన వీడియో చూసి ఎంతో కొద్ద నాకు వచ్చిన దాన్ని ఆయన దగ్గర లేకపోతే నేర్చుకునే వ్యక్తి అయి ఉంటే ఉంటాడు. నాకంటే ఎక్కువ ఉన్న కెపాసిటీ, నాకంటే ఎక్కువ నాలెడ్జ్, నాకంటే ఎక్కువ ఉన్న వ్యక్తి వాడు ఉండడు, వెళ్ళిపోతాడు. వానికి నాకు సంబంధం లేదు. ఎందుకంటే వాని దగ్గర నేను నేర్చుకునేది ఏదో ఉంటది, బట్ వాడు చేస్తాడు చేయడు, వానితో నాకు సంబంధం లేదు, వదిలే. సో బట్ నాకున్న జ్ఞానాన్ని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఏదైతే నేను మీకు పంచుతున్నానో అది మీరు నేర్చుకోలేని, అంటే మీకు తెలియని సిచ్యువేషన్ లో ఉంటే మాత్రమే నేర్చుకునే వాళ్ళు, అరే అన్న ఛానల్, ఎస్పీకే బిజినెస్ అన్న ఛానల్ ద్వారా ఏదన్నా ఒకటి మనం నేర్చుకుంటాం, ఏదన్నా ఒకటి తెలియంది ఏదన్నా తెలుసుకుంటా అనే వాళ్ళు మాత్రమే, జెన్యున్ గా ఉన్న వాళ్ళు మాత్రమే నా జెన్యున్ సబ్స్క్రైబర్స్. అందుకనే నాకు లేట్గా వస్తారని చెప్పిన. ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేయాలంటే చేయలేమా? ప్రాంక్ ఛానల్ అది ఆపేసుకున్న, దానికి 35,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు ఒక్క వీడియో గట్టిగా ఒక వీడియో చేస్తే దానికి ఎట్లా వస్తాయి, దాంట్లో వ్యూస్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి నాకు. బట్ అది వదిలేసుకున్నా నేను. ఎందుకంటే నేను ఎందుకు వదిలేసుకున్నా అంటే నాకు రీజన్ చాలా పెద్దది. అది ఇప్పుడు జనాలు ఎలాంటి వీడియో చేసినా జనాలు దాన్ని నెగిటివిటీని నెగిటివిటీని చూస్తుంటారు బాగా. ఇప్పుడు ఒక మనిషి, ఒక అన్న చెల్లెలు ఇద్దరు నడిచిపోతే వాళ్ళ అన్న చెల్లెలా, లేకపోతే బావ మరదలా, లేకపోతే ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా, ఇట్లా ఆలోచించే సొసైటీ కాదు. అన్న చెల్లెలు ఇద్దరు నడిచిపోతే ఏదన్నా ఒక పుల్లేద్దాం ఫస్ట్. వాళ్ళు చూడు జనాలు ఎట్లా తయారయ్యారు. సో వాళ్ళు కూర్చొని మాట్లాడినా ఓరలేని సిచ్యువేషన్ సొసైటీ, ఒక దగ్గర పడుకున్న ఓరలేని సొసైటీ. ఇప్పుడు ఒక మనిషి నిలబడితే ఎందుకు నిలబడవు, కూర్చోవచ్చుగా అంటారు. కూర్చుంటే వీడి దూరకు ఇంత మర్యాద లేకుండా పెద్దోళ్ళ దగ్గర కూర్చున్నాడని కూర్చున్నారంటారు. అదే నడుస్తుంటే వీడి దూర మనిషిని చూసి కూడా చూడకుండా నడిచిపోతాడు. అదే ఉరికితే వీడేంద్ర పిచ్చి పట్టిందా ఉరుకుతాను. ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో, అంటే నాకు వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ రాకపోవచ్చు, మీకు అర్థమై ఉంటది దాని యొక్క ఎక్స్ప్లెనేషన్, అంతరార్థం. సొసైటీ ఎట్లా చూస్తుంది అంటే, మనము ఏ పని చేసినా ఆ పనిని నెగిటివిటీని తీస్తుంది. వాడు ఎందుకు నడిచిపోతాడు, ఎందుకు పరిగెత్తుతాడు, వానికున్న సిచ్యువేషన్ ఏంది అనేది ఆలోచించడం. ఇప్పుడు నిలబడ్డాడు, కూర్చున్నాడు, ఎందుకు కూర్చున్నాడు, పాపం వాని కాలు గుంస్తానయా, బేసికల్లీ అట్లా ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. వాడు చూడు కూర్చున్నాడు, నేను వచ్చిన ఎత్తలేడు, కాలు బాగాలేదు. కొన్ని చూస్తుంటాం, కాలు లేని వ్యక్తి బస్సులో సీట్లో కూర్చొని ప్రయాణం చేస్తుంటే ఒక గర్భవతి, 9 నెలల గర్భవతి వచ్చి అతని ముందు నిలబడితే చుట్టుపక్కల ఉన్న మెన్స్ ఎవరైతే, జెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆయనను పిలిచి లేపుతారు. ఆయనను లేపితే పాపం ఆయన కాలు ఉండదు, ఒక కాలు స్టిక్ సాయంతో లేచి నిలబడతాడు. పాపం అది చూసి అందరూ మస్తు బాధపడతారు. పాపం కాలు లేదా అందుకనే కూర్చున్నాడు. బట్ అయినా ఆయన రెస్పెక్ట్, హ్యూమన్ బీయింగ్ రెస్పెక్ట్ తోటి లేచి నిలబడతాడు, ఆమెకు సీట్ ఇస్తాడు. అది అంతరార్థం తెలియకుండా ఫస్ట్ తొందరపడిపోతారు జనాన్ని. అది వదిలేసేయండి, మనకు అవసరం లేదు. మన కంటెంట్లోకి మనం వచ్చేద్దాము. ఎంత చెప్పినా మారరు, బట్ మనం ఉండే సిచ్యువేషన్లో మనం వెళ్ళిపోతూనే ఉండాలి. ఎనీవే మొత్తానికైతే మనము ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఏంటిది అనేది క్లియర్ కట్గా మనమైతే ఒకసారి మెన్షన్ చేసుకొని చెప్పుకుందాము. ఎందుకంటే డేట్ తోటి సహా దాదాపు 2 years దాటింది మనం ఛానల్ స్టార్ట్ చేసి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. ఇప్పుడు ఓకే, సో మనము ఛానల్ స్టార్ట్ చేసి July 3, 2023 ఛానల్ అయితే మనం స్టార్ట్ చేసినాము. మనకు వ్యూస్ వచ్చేసి ఒక 1 million దగ్గర ఉన్నాయి వ్యూస్. 1 million దగ్గరకు వస్తున్నాయి వ్యూస్. టోటల్ వ్యూస్ వచ్చేసి మనకు 2023 July 3న ఛానల్ స్టార్ట్ చేస్తే మనం వీడియోస్ అప్లోడ్ చేసింది, లోడ్ అవుతుంది. మనం వీడియోస్ అప్లోడ్ చేసింది ఎప్పుడంటే సారీ సో మనం వీడియోస్ అప్లోడ్ చేసింది ఫస్ట్ 2023 August 1న మనమైతే
వీడియోనైతే అప్లోడ్ చేయడం జరిగింది. ఛానల్ స్టార్ట్ చేసింది మాత్రము మనం ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేసింది జూలై 3కు ఛానల్ స్టార్ట్ చేస్తే మనం వీడియో ఎప్పుడు పెట్టినాము ఆగస్టు 1, అంటే దాదాపు నియర్ 1 month పట్టింది మనం వీడియో స్టార్ట్ చేయడానికి. సో ఫస్ట్ వీడియో ఇది మనకు మన ఎస్పీకే బిజినెస్ ఛానల్లో ఫస్ట్ వీడియో అయితే చేసినాం. ఫస్ట్ మనము ఊబర్ కస్టమర్లతో కూడా మనము రేటింగ్ తీసుకున్నాం రివ్యూ. సో అప్పటి నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5,000 ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే 5,200 దగ్గర ఉన్నారు. 5,185 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ఇప్పటి వరకు అందరూ ఇంట్రెస్ట్గా ఎదురు చూసే సమయం రానే వచ్చింది. మనకైతే ఛానల్ 2 years నుంచి స్టార్ట్ చేసిన కాంచెల్లి మనకు మానిటైజేషన్ అవ్వడానికి చాలా టైం పట్టింది. చాలా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి. మనం కొంతమంది నన్ను రీసెంట్గా వాట్సాప్లో కూడా పెడుతున్నారు, కాల్ చేస్తున్నారు, బయట అక్కడ రోడ్ల దగ్గర సిఎన్జి లైన్లో కలిసిన వాళ్ళు కూడా అన్న యూట్యూబ్ ఛానల్ నేను కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, అంటే నాది సో అండ్ సో కంటెంట్ అన్న ఎట్లా చేయాలి ఏంది అనేది అడుగుతున్నారు. వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు. వీడియో ఎండ్ వరకు చూడండి. మనము వీడియో ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో చూడండి, నా వీడియోస్ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి అయితే ఆగస్టు ఫస్ట్ డే స్టార్ట్ చేసిన వీడియో నేను నెక్స్ట్ కంటిన్యూగా మెయింటైన్ చేసిన. ఓల్డెస్ట్ వీడియో చూడండి. సో నేను ఆగస్టు 1 స్టార్ట్ చేసిన. నెక్స్ట్ ఆగస్టు 2 నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ ఆగస్టు 3 చేయలేదు, ఆగస్టు 4 చేసిన. నెక్స్ట్ తర్వాత ఆగస్టు 5, తర్వాత ఆగస్టు 6, ఆగస్టు 7, ఆగస్టు 8, అట్లా ఆగస్టు 12 అట్లా వీడియోస్ అన్ని కంటిన్యూస్గా డైలీ వీడియోస్ అనేది ఉన్నాయి. కన్సిస్టెన్సీ అంటారు దాన్నే. ఈరోజు పెట్టి మళ్ళా వారం రోజుల దాకా వీడియో పెట్టకుండా, మళ్ళా నెల రోజుల దాకా వీడియో పెట్టకుండా, సో అట్లా గ్యాప్ అనేది ఇవ్వద్దు. ఎందుకంటే మనం రెగ్యులర్గా మనము కొత్తగా ఒక షాప్ ఓపెన్ చేసిన, ఒక కిరాణా స్టోర్ ఓపెన్ చేస్తే ఎట్లుంటుంది, రెగ్యులర్గా షాప్ను ఓపెన్ చేయాలి. ఎందుకంటే వస్తూ పోయే కస్టమర్లకు అరే ఈడొక షాప్ పడ్డది అని తెలియాలి వాళ్ళకు. ఈడొక షాప్ పడ్డది అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్తున్నా. రెగ్యులర్గా ఆ షాప్కు వచ్చి సామాన్లు కొనుక్కోపోయే వాళ్ళు రెగ్యులర్గా వస్తుంటారు. నువ్వు ఈరోజు తీసి రేపు తీయకుండా ఎల్లుండి తీసి ఎల్లుండి తీయకుంటున్నావు అనుకో, వీడు ఎప్పుడు తీయర్రా పోయి, వాడు ఇప్పుడు తీసుకున్నదో లేదో అందాకపోయి వేస్ట్ షాప్ కాడికి అనని సైకాలజికల్గా కస్టమర్లకు అలాంటి ఆలోచన వచ్చేసి దగ్గరున్న షాప్కు లేకపోతే స్కిప్ చేసి వేరే గల్లీలోకి వెళ్ళి వేరే షాప్ అయితే వాడైతే రెగ్యులర్గా తీస్తారు ఆ షాపుడు అని. మార్వాడి షాపులు కిరాణా షాపులు పెడతారు. వాళ్ళు అయితే రెగ్యులర్గా పొద్దున 5:30, 6 గంటలకే తీస్తారు. మనోళ్ళు అయితే 6:30, 7 అయ్యేదాకా తీయరు మనోళ్ళు. సో అట్లుంటది. సో రెగ్యులర్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఎవ్రీడే ఒక వీడియో వదిలేయాలి. సో అది నేను మెయింటైన్ చేయడంతో నాకు దాదాపు 6 months అయ్యేసరికి నాకు యూట్యూబ్ కావాల్సిన సబ్స్క్రైబర్స్ కౌంట్ వచ్చింది. వాచ్ టైం అనేది కొంచెం టైం పట్టింది. వాచ్ టైం అనేది 4,000 వాచ్ అవర్స్, 4,000 గంటల వాచ్ అవర్స్ రావాలి. అది వచ్చేసరికి చాలా టైం పట్టింది అనుకోండి. అది వచ్చిన తర్వాత మానిటైజేషన్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ నుంచి మనకు ఒక మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది, కంగ్రాచులేషన్ యూట్యూబ్ యువర్ సక్సెస్ఫుల్లీ మానిటైజేషన్ అని చెప్పి సంథింగ్ మనకు ఇంత పెద్ద లిస్ట్ పెట్టి కంగ్రాచులేషన్ తెలుపుతూ మనకు మెసేజ్ పెడతారు. మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఇప్పుడు మానిటైజేషన్కు అప్లై చేసుకోండి అని చెప్పి క్లిక్ టు మానిటైజేషన్ అని చెప్పి అక్కడ మనకు ఒక సింబల్ ఇస్తాడు. అది క్లిక్ చేసి మన ప్రాసెస్ అంతా అడుగుతూ ఉంటుంది. అదంతా మనం క్లిక్ చేసుకోవాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నెంబర్, అవన్నీ ఫేస్ వెరిఫికేషన్ అవన్నీ అడుగుతుంటుంది. అవన్నీ మనం ఇవ్వాలి. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత నీకు డాలర్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత నీకు వైటీ స్టూడియో అనే యాప్ ఓపెన్ చేసుకుంటే ఆ వైటీ స్టూడియో యాప్లో నీకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎన్ని డాలర్స్ వచ్చినాయి అనేది నీకు చూపిస్తుంది. ఒక $10, $9 అయిపోయిన తర్వాత నీకు యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోంటుంది. యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్సెన్స్ అకౌంట్లో నీకు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేది ఉంటుంది. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది చేస్తూ ఉంటే వాళ్ళని తెలియకపోతే యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క
వీడియో చేసి ఉంటుంది యూట్యూబ్లో, చూడండి. వీడియోస్ చేయాలనగానే ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వగానే అయిపోలేదు. కంటిన్యూస్గా ఎలా చేయాలి, ఎలాంటి కంటెంట్ చేయాలి, ఎన్ని రోజులకు ఒకసారి వీడియో పెట్టాలి, ఎలాంటి కంటెంట్ ఆడియన్స్ చూస్తారు అనేది మనము ఈ మధ్యలో అంటే అది తక్కువైపోయింది అనుకోండి. ఎందుకంటే చాలా మంది వాని వల్ల వీడిని కొట్టాల్సి వచ్చింది, వీని వల్ల వాడిని కొట్టాల్సి వచ్చింది, డిఫరెంట్ థంబ్నెయిల్స్ ఈ పెట్టడంతో కొట్టాల్సి వచ్చింది, తిట్టాల్సి వచ్చింది అని పెట్టడంతో అసలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్, లక్షలు పెట్టడంతో అబ్బా వాడిని వీడెవడు కొట్టిండో, వీని వాడెవడు కొట్టిండో, పిచ్చిగా వ్యూస్ వస్తుంటాయి వాళ్ళకు. సో మనకు సంబంధం లేదు, ఎందుకంటే ఆడియన్స్ టైం వేస్ట్. అది నాకు అలా ఆడియన్స్ సబ్స్క్రైబర్లను మోసం చేయడం అనేది నాకు నచ్చదు. సబ్స్క్రైబర్లను టైం వేస్ట్ చేయడం అనేది నాకు నచ్చదు. ఇప్పుడు మన వీడియోస్ ద్వారా ఎంతో మంది నాకు రోడ్ల మీద కలుస్తున్నారు. ఎంతో మంది అన్న నీ వీడియోస్ చాలా ఉపయోగపడ్డాయి అన్న, నీ వీడియోస్ వల్ల నేను ఫ్యామిలీతో ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నా అని చెప్పిన వాళ్ళు కొల్లరు. కుట్ర పొందే వాళ్ళు కూడా ఉన్నారు అనుకోని, వాళ్ళని మనం పట్టించుకోము. ఎందుకంటే మన వీడియోస్ 100లో 80% యూజ్ అవుతుందంటే 20% ఖచ్చితంగా నెగిటివిటీ చేసే వాళ్ళు, నెగిటివిటీ ఉండే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళందరూ అంతే, వాళ్ళందరూ లెక్క చేయదు, మనం పట్టించుకోదు. పట్టించుకుంటే మనం ఎక్కడ స్టెప్ ఆన్ వేసినామో అక్కడనే ఉండిపోతాం. అది ఒకటి నేను చెప్పాల్సింది. ఇక మనకు ఎన్ని పేమెంట్లు వచ్చింది ఏంటిది అనేది క్లియర్ కట్గా మనమైతే చూసుకుందాము. సో సారీ, ఒక్క నిమిషం. మనకైతే మన ఇప్పుడు ఆగస్టు స్టార్ట్ అయితే జూలై 3కి మనం ఛానల్ స్టార్ట్ చేస్తే ఆగస్టు 1కు మనకు వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఎప్పుడు ఇది 2023 అంతేనా? 2023లో 2023, 2024, 2025 జూలై మొన్నటికైతే సక్సెస్ఫుల్గా మనకు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 15 days జూలై ఆగస్ట్ వచ్చింది కదా, ఇది ఆగస్టు సుకుడుగా మన ఛానల్ స్టార్ట్ చేసి సంవత్సరం మీద నెల అయింది. వీడియోస్ అప్లోడ్ చేసి కరెక్ట్గా ఈ రోజుకు ఆగస్టు 2nd ఈరోజు, ఆగస్టు 3rd ఈరోజు 1 month, కరెక్ట్ 1 year అయింది వీడియోస్ స్టార్ట్ చేసి. కరెక్ట్ 2 years అయింది వీడియో స్టార్ట్ చేసి. సో ఈ 2 yearsలో మానిటైజేషన్ అయ్యి మనకు అమౌంట్ మన అకౌంట్లో పడేదానికి 1 year పట్టింది నాకు. ఎందుకంటే మన కంటెంట్ అలాంటిది. ఎందుకంటే అందరూ ఎక్కువ ఎవరైతే ఎర్నింగ్ ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే మన వీడియోస్ చూడడం జరుగుతుంది. ఇక ఎంటర్టైన్మెంట్ పర్పస్లో పోయే వాళ్ళు ఎక్కువగా చూడరు మన వీడియోస్, ఎందుకంటే వాళ్ళకు నచ్చదు అన్నట్టు. సో మనకైతే 2024లో ఒక పేమెంట్ పడ్డది, 2025లో ఒక పేమెంట్ పడ్డది. సారీ ఇదంతా కాదు, క్లియర్ కట్గా మనకు ఏ నెల ఎంత పేమెంట్ మన అకౌంట్లో, ఎన్ని డాలర్స్ మన అకౌంట్లో క్రెడిట్ అయింది అనేది మీకు లైవ్ ప్రూఫ్లో చూపిస్తా. ఒకసారి అయితే చూడండి. మరీ అంత ఎక్స్పెక్టేషన్ చేసినంత అయితే మనకు ఉండదు రెవెన్యూ యూట్యూబ్లో, చాలా అంటే చాలా తక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఫీల్డ్లో వీడియోస్కు రెవెన్యూ చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి అయితే చూడండి, చూపిస్తాను. చూడొచ్చు మనకు 2023 నుంచి నేనైతే సో లిస్ట్ అయితే కొట్టిన పేమెంట్స్ ఎప్పుడు వచ్చింది, మనకు డాలర్స్ ఎంత ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏంది. సో మనకు 31st October 2023లో మానిటైజేషన్ అయిపోయిన కాంచెల్లి ఆ మంత్లో $26, నెక్స్ట్ మంత్ నవంబర్లో 26. సో ఇట్లా ఎవ్రీ మంత్ కొన్ని డాలర్స్ ఇట్లా మనకు జనరేట్ అనేది అవుతుంది. సో మనకు ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు పడ్డదంటే February 21st 2024లో 119 రూపీస్ మనకు ఫిబ్రవరి నెలలో పడడం జరిగింది. అంటే దాదాపు ఎంత జర్నీ పట్టింది అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 6, 7, 7 months తర్వాత ఫిబ్రవరి 7 months మనకు ఈ జర్నీ మానిటైజేషన్ అయిన కంచెలు 7 months తర్వాత మనకైతే ఫస్ట్ పేమెంట్ అయితే పడింది. నేను 1 year అని చెప్పిన.
సో నెక్స్ట్ పేమెంట్ మార్చి 2024లో పడింది 119. నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ 21, 2024లో $100 పడింది మనకు. నెక్స్ట్ 21 జూలై 2024లో సో మనకు $140 పడింది. నెక్స్ట్ వచ్చేసి 21 అక్టోబర్ 2024లో మనకు $115 మనకు అకౌంట్లో అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 2025 $106 అయితే మనకు 2025 ఫిబ్రవరిలో పడింది. సో నెక్స్ట్ కమింగ్ టు క్యాల్కులేషన్ అవుతుంది. సో ఇప్పటి వరకు జూన్ వరకు $72 క్యాల్కులేట్ అయింది యాడ్సెన్స్లో. మీకు చూపించిందంతా యాడ్సెన్స్లో మనకు క్లియర్ కట్గా ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలి మీకు అనేది. సో మనకు కస్టమైజ్డ్ డేట్ అడుగుతాడు. ఆ డేట్లో మీకు క్లియర్ కట్గా ఏ నెల ఎంత పడ్డది ఏంటిది అనేది క్లియర్ కట్గా మీకు చూపించిన. మనకు 1 2 3 4 5 6 పేమెంట్స్ పడ్డది. ఈ నెల పడబోయేది 7 పేమెంట్స్. సో 2 ఇయర్స్ ఆఫ్ నా యూట్యూబ్ జర్నీలో 7వ పేమెంట్ ఇది. ఆగస్టు 21కు పేమెంట్ తీసుకోబోతున్నా. ఎంత తీసుకోబోతున్నా అంటే సో అది మీకు చూపిస్తా. $185. సో అన్న ఈ డాలర్స్లో చెప్తున్నావు, మాకు డాలర్స్లో ఏం అర్థం కాదన్నా అంటే సో టోటల్ డాలర్స్ వేసి డివైడెడ్ బై మనకు $1 ఈక్వల్ టు ఎంతో సో మనం అయితే కొట్టుకుందాము. ఎందుకంటే క్లియర్ కట్గా మనకు అట్లయితేనే సో మనకు క్యాల్కులేషన్స్ అయితే వస్తుంది కరెక్ట్గా. ఓకేనా? సో టోటల్ మనకు ఈ 7 మంత్స్లో ఈ మంత్ పడ్డట్టే, ఎందుకంటే ఆల్రెడీ 9థ్కు ఈ $100 అనేది యాడ్సెన్స్లోకి యాడ్ అయిపోతాయి. 21కు పేమెంట్ అనేది నా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది అన్నట్టు. సో మనం అయితే క్యాల్కులేట్ చేసుకున్నాము. టోటల్ మనకైతే ఎంత వచ్చింది ఏంటిది అనేది సో క్లియర్ కట్గా. సో 7 మంత్స్ ఎంత క్యాల్కులేట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 నెలలది టోటల్ క్యాల్కులేషన్ $802.76 ఈజ్ ఈక్వల్ టు సో మనకైతే $1 ఈక్వల్ టు 82 రూపీస్ ఉంది మనకైతే. సో 82 రూపీస్ తీసుకుంటే మనకు టోటల్ ఎంత ఇప్పటివరకు ఎంత క్రెడిట్ అయింది మన అకౌంట్లో ఏందనేది సో క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది. మీరు కూడా వేసుకోవచ్చు. సో నేను ఇంటూ 82 రూపీస్ వేస్తున్నా ఈజ్ ఈక్వల్ టు సో మనకైతే ఇప్పటి వరకు మన అకౌంట్లో క్రెడిట్ అయిన అమౌంట్ $65,826 మనకు యూట్యూబ్ ద్వారా ఇప్పటి వరకు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మన అకౌంట్లో క్రెడిట్ అయిన అమౌంట్ ఇది. చూసిరు కదా మనకి ఎంత అమౌంట్ పడ్డది అంటే 65,000 మనకు అకౌంట్ 65,000కు 65,000 అయితే దాంట్లో ట్యాక్స్ కట్ అయ్యి 1% 2% ట్యాక్స్ కట్ అయి పడిపోతుంది. ట్యాక్స్ ఇది ఇంటర్నేషనల్ ఛార్జెస్ సంథింగ్ కట్ అయిపోయి పడిపోతుంది. సో ఇది మొత్తానికైతే యూట్యూబ్ మనకు డబ్బులు ఎంత ఇస్తుంది, యూట్యూబ్ కమిషన్ కూడా తీసుకుంటుంది. యూట్యూబ్ ద్వారా మనం ఎర్నింగ్ చేసినందుకు ప్రతి ఒక్క యాప్ డెవలపర్ ఎవరైనా సో వాళ్ళ కమిషన్ లేనిది ఏ యాప్ను డెవలప్ చేయరు, గుర్తుపెట్టుకోండి. ఏ యాప్ డెవలప్ అయిందనుకో, అరే పలానా యాప్లో ఫ్రీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఊబర్ అయినా ఓలా అయినా ర్యాపిడో అయినా కొత్తగా ఎంతోమంది ఆ యాప్ అసోసియేషన్ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిన, నన్ను ఇన్వైట్ చేసారు, చాలామంది దగ్గరికి వెళ్ళిన, వాళ్ళకు ప్రాఫిట్ లేనిది సో ఎంతో కొంత ప్రాఫిట్ అనేది స్టార్టింగ్ కొంచెమనే చెప్తారు. ఎవరైనా 0 ప్రాఫిట్ అని చెప్తారు, 0.112 పైసా. ఎందుకంటే అది ఇంటర్నెట్ ఛార్జీల కోసము లేకపోతే వర్కర్స్ జీతాల కోసం అని అంటారు. ఖచ్చితంగా అది ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత పెరగడం అనేది సర్వసాధారణమైన విషయం. సో ఇప్పుడు విషయం ఏంటంటే యూట్యూబ్ యాప్ ద్వారా మనకెంత డబ్బులు మనకెంత ఇస్తుంది యూట్యూబ్ ఎంత తీసుకుంటుంది. ఇప్పుడు కనుక మనం ఓలా ఊబర్లలో కమిషన్ ఎక్కువ తీసుకుంటారు, తక్కువ తీసుకోవాలని మనము రోడ్ల మీద నిలబడి ర్యాలీలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నాం. కానీ యూట్యూబ్ మీద అలాంటిది ఇంతవరకు చూడలేదు నేను. సో యూట్యూబ్ 100%లా 45% రెవెన్యూ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు 65,000 నాకు వచ్చింది కదా,
ఈ 65,000 దాదాపు నాకు ఎంత అంటే 1,00,000 చిల్లర నాకు నేను సంపాదించిన యూట్యూబ్ ద్వారా. 1,00,000 నియర్ 1,00,000 చిల్లర 1,00,000 చిల్లర సంపాదిస్తాను. 1,00,000కు ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1,00,000 సంపాదిస్తే 45,000 రూపాయలు యూట్యూబ్ తీసుకుంటుంది. 45,000 రూపాయలు యూట్యూబ్ తీసుకొని మిగతా 55,000 రూపాయలు మాత్రమే నా అకౌంట్లో క్రియేట్ చేస్తుంది. అది ఏంటిదన్నా అంటే యూట్యూబ్ కమిషన్, అది అంతే. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి. సో యూట్యూబ్ ఎంత షేర్ తీసుకుంటుంది, మనకి ఎంత ఇస్తుంది అనేది. ఇంకా దీంట్లో చాలా చాలా రకాలు, పెయిడ్ ప్రమోషన్ అదని ఇదని ఇంకా చాలా చాలా రకాలుగా ఉంటుంది. అదంతా మీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదులేండి, మీరు వీడియోస్ చూడండి అర్థమవుతుంది. సో ఈ విధంగా మనకు అంత ఎర్నింగ్ చేస్తే 45% రెవెన్యూ అనేది ఎవ్రీ మానిటైజేషన్ అయిన యూట్యూబర్ దగ్గర నుంచి 45% షేర్ అనేది యూట్యూబ్కి వెళ్ళడం జరుగుతుంది. మిగతా 55% షేర్ మాత్రమే మన జేబులోకి వచ్చి, మన అకౌంట్లో వచ్చి పడుతుంది. దీనికి ఎంత కష్టపడాలి, ఎంత టైం సాక్రిఫైస్ చేయాలి, ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. యూట్యూబ్ అనేది ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వ్యక్తిని వదులుకోవడానికి చూడదు. ఖచ్చితంగా వాడిని ఎట్లయినా ఏదో విధంగా పుష్ చేయాలని చూసుకుంటుంది. మన కంటెంట్ బేస్డ్ ఆన్ అవర్ కంటెంట్, మన కంటెంట్ని బట్టి యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే బూస్ట్ చేస్తుంది. అది ఆడియన్స్కు నచ్చితే క్లిక్ చేసి చూస్తారు. ఆడియన్స్ నచ్చకపోతే యూట్యూబ్ ఏం చేయలేదు, జస్ట్ బూస్ట్ చేస్తుంది. ఒక 100 మందికి పంపిస్తుంది నీ వీడియో. ఆ 100 మందిలో 90 మంది చూసారు అనుకో, గ్రేట్. ఇంకొక 1000 మందికి పంపిస్తుంది. ఆ 1000 మందిలో 700 నుంచి 900 మంది చూసారు అనుకో, ఇంకో నెక్స్ట్ లెవెల్ 1,00,000 మందికి పంపిస్తుంది నీ వీడియో. అట్లా అనేది ఉంటుంది. నా ప్రాంక్ ఛానల్ అట్లనే పోయింది, 4 మిలియన్ వ్యూస్ పోయింది నా వీడియోస్. సో కాబట్టి ఎట్లుంటుందంటే, ఆడియన్స్ ఎక్కువ ఏ వీడియోస్ నచ్చితే ఆ వీడియోస్ కళ్ళు మూసుకొని బ్లైండ్గా యూట్యూబ్ పంపిస్తుంది. అది మంచా చెడా అనేది చూడదు. ఎప్పుడు చూస్తుంది అంటే, యూట్యూబ్కు ఎప్పుడైతే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేసినప్పుడు, అప్పుడు మాత్రమే యూట్యూబ్ దాన్ని పరిగణలోకి తీసుకొని, అరే సో వీడియో పలానా మిలియన్స్ ఆఫ్ వీడియో పోయింది కాబట్టి ఆ వీడియో ఏంది, కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏంది, అప్పుడు దాన్ని చూసి దాన్ని ఆపేస్తుంది. వీడియో ఆపేయడమా డిలీట్ చేయడమా ఇది ఒకటి జరుగుతాయి. సో ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే ఎంతసేపు, ఎందుకంటే యూట్యూబ్కు 45% ఆదాయం వస్తున్నప్పుడు దాన్ని ఎందుకు వదులుకుంటుంది చెప్పండి. సో ఇది మొత్తానికైతే ఇది వీడియో. నా లాస్ట్ మంత్ ఎంత ఎర్నింగ్ చేసినా ఏంది అనేది, సో అది కూడా నేను మీకు PDF రూపకంలో వేసి చూపిస్తా. సో మనమైతే ఇప్పుడు లాస్ట్ మంత్ ఎర్నింగ్ ఎంత చేసినామో ఏంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. మీకు క్లియర్గా చూపిస్తాను. లాస్ట్ మంత్ నేను 3 నుంచి నేను మంత్ సో మనమైతే లాస్ట్ మంత్ జూలై 1 నుంచి 31 వరకు మనం చూసుకుంటే 73,174 అయితే మనం ఎర్నింగ్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు ఫ్యూయల్కి అయితే 20,000
రూ. 1990 ఫ్యూయల్కి అయితే మనకు ఖర్చు అయిపోయింది. రెడ్ కలర్లో ఉంది కదా. సో 73,174లో 20,990 తీసేస్తే సో మనకు వచ్చిన ప్రాఫిట్ అయితే 52,184 రూపీస్ మనకైతే వచ్చింది లాస్ట్ మంత్ ప్రాఫిట్. సో దీంట్లో చూడండి, మొత్తం రెడ్ కలర్లో ఉన్నంత ఫ్యూయల్. ఫస్ట్ నుంచి ఆగస్టు 31 వరకే, ఆగస్టు 3 వరకు చేసినాము. సో మనకైతే 68,403 రూపీస్ వచ్చింది. దీంట్లో 19,690 రూపీస్ మనకు ఫ్యూయల్ ఖర్చు అయింది. సో ఫ్యూయల్ తీసేయగా మనకు వచ్చేసి 48,713 రూపీస్ అయిపోయింది. సో దీంట్లో మనం ఎన్ని రోజులు చేసినాము ఏంటిది అని చూసుకుంటే సెకండ్ రోజు సో కరెక్ట్గా మనం 20 డేస్ అయితే చేసినాము. ఈ 20 డేస్లో మనకు మనం చేసిన ఎర్నింగ్ అయితే ఇది. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, టొయోటా వాటన్నిటిలో చేసిన ఎర్నింగ్ మనకి ఇది. సో ఇప్పుడు కేవలము మనము 23 నుంచి మనము 31 వరకు ఐటీ కంపెనీలో ఎంత చేసినామో ఒకసారి చూసుకున్నాము. సో మనం కేవలం 23 నుంచి 23 తారీఖు ఒకటే రోజు ఇచ్చిండు మనకు. తర్వాత 24, 25, 26 లేదు, ఇక 26, 27 లేదు, మళ్ళీ 30, 31 అంతే, 8 డేస్ ఏమో. సెవెన్ డేస్ మనం చేసింది, 7 డేసే 19,700. సో మనకు డైలీ 2,814 రూపీస్ అయితే సో పడింది. సో ఇదే కాకుండా మనం ఓలా ఊబర్లో కూడా చేసినాము. సో అందుకనే నేను మంత్లీ ఎర్నింగ్ రిపోర్ట్లో మీకైతే చూపించడం జరిగింది. సో ఇది